తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో 5 సినిమాలు పోటీ పడబోతున్నాయి. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారి. ఈ 5 సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు సిద్ధమైనవి. మొదటిగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా విడుదలకి సిద్ధమైంది. యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్. ప్రభాస్ సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు తాను హారర్ జోన్లో నటించినటువంటి దాఖలాలు లేవు. మొదటిసారి ప్రభాస్ ఈ రాజాసాబ్ సినిమాలో హారర్ జోనర్లో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎంతగా అంటే మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా 100 కోట్ల కలెక్షన్ను కొల్లగొట్టేలాగా వారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే రాజాసాబ్ చిత్ర బృందం మొదటి రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రూపంలో 100 కోట్ల రూపాయలు రాబట్టాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. నిన్న విశ్వప్రసాద్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా 100 కోట్ల మేర వసూలు రాబడుతుందని మేము అంచనా వేస్తున్నామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజంగా ఒక్క నార్త్ అమెరికాలను చూసుకున్నట్లయితే ప్రీ బిజినెస్ అద్భుతంగా జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రీమియర్ షోస్ కూడా అక్కడ బుకింగ్స్ బాగున్నాయని మంచి టాక్ అయితే వస్తుంది. ఇక ఓవర్సీస్లో కూడా రాజాసాబ్ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నట్లుగా, అలాగే ప్రీ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగినట్లుగా తెలుస్తోంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమా రేపు సత్తా చాటి 100 కోట్ల గ్రాస్ని మొదటి రోజే కలెక్ట్ చేసేలాగా వారైతే సన్నాహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే భారీ అంచనాల నడుమ విడుదలవుతున్నటువంటి రాజాసాబ్ ఖచ్చితంగా మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయడం సులభమే అనేటువంటి అభిప్రాయానికి కూడా కొంతమంది సినీ విశ్లేషకులు అయితే వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే అమెరికాలో $1 మిలియన్ మార్కులు రికార్డ్స్తో ఈ రాజాసాబ్ దూసుకుపోతూ ఉంది. అంటే ప్రభాస్ హీరోగా నటించినటువంటి గత చిత్రాలు చూసుకున్నట్లయితే కల్కి 1, అలాగే సలార్ పార్ట్ 1 ఇవి కూడా అక్కడ అమెరికాలో $1 మిలియన్ క్లబ్లో అయితే చేరడం జరిగింది. అయితే వాటితో పోలిస్తే రాజాసాబ్ మీద అంత భారీ అంచనాలు అయితే లేవు, కానీ మంచి అంచనాలతోనే ఈ సినిమా అయితే విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమా అసలు యుఎస్లో $1 మిలియన్ క్లబ్లో చేరుతుందా లేదా అనేటువంటి అనుమానాలను అయితే గతంలో కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ రాజాసాబ్ సినిమా కూడా ఇప్పుడు యుఎస్లో $1 మిలియన్ క్లబ్లో అయితే చేరింది. టికెట్లు కూడా విపరీతంగా అక్కడ బుక్ అవుతూ ఉన్నాయి. దీని ప్రకారంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోలు, ప్రీ బిజినెస్ కలెక్షన్లు, అలాగే మొదటి రోజు కలెక్షన్లు మొత్తంగా కలుపుకొని 100 కోట్ల రూపాయలు అనేది రాజాసాబ్ కలెక్ట్ చేయడం చాలా సులభం అన్నట్టుగా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చూస్తే కూడా అలాగే ఉంది. భారీ అంచనాల మధ్య హారర్ జోనర్లో మొదటిసారి ప్రభాస్ నటిస్తున్నటువంటి రాజాసాబ్ సినిమా ఈరోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు అయితే పడబోతూ ఉన్నాయి. ఇప్పటికే మంచి అంటే రాజాసాబ్ సినిమాను ఉద్దేశించి కొంతమంది క్రిటిక్స్ అయితే మొదటి రివ్యూని కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అయినటువంటి ఉమేర్ సాధులు ఆయన రాజాసాబ్ను ఉద్దేశించి 5/3.5 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభాస్ అలాగే సంజయ్ దత్ వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది అంటూ కూడా ఆయన అయితే దీనికి సంబంధించినటువంటి రివ్యూని అయితే రాసుకుంటా వచ్చినటువంటి నేపథ్యంలోనే రాజాసాబ్ తొలి రోజు మాత్రం ఇటు పరిస్థితుల్లో 100 కోట్లు కలెక్ట్ చేయాలనేటువంటి లక్ష్యంగా ఆ టీం అయితే ప్రయత్నం చేస్తుంది. అలాగే పరిస్థితులు కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ బాగా జరిగినాయి. ప్రీమియర్ షోలకి టికెట్లు అయితే బాగానే అమ్ముడవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మొదటి రోజు ప్రభాస్ సినిమాకి 100 కోట్లు రావడం అనేది అది కష్టమేం కాదు. ఈ రాజాసాబ్ సినిమా కూడా ఆ మార్కుని దాటుతుంది అని అయితే కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ చాలా ధీమాగా ఉన్నారని, గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కూడా భారీగా విజయాన్ని నమోదు చేయడం ఖాయమని ఆయన నమ్ముతున్నారని, అందుకే ప్రశాంతంగా ఆయన చిల్ అవుతున్నారని, విదేశాలకు కూడా వెళ్ళారనేటువంటి
ప్రచారం అయితే జరుగుతోంది. సో ఈ సినిమా మీద అంత ధీమాగా ఉన్నారు కాబట్టి ప్రభాస్ ఇప్పుడు చిల్ అవుతున్నారు అనేటువంటి వార్తలైతే వస్తున్నాయి. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉంది? ఈ సినిమా రివ్యూ ఏంటి? రేటింగ్స్ ఎలా ఇస్తున్నారనేది మనం ఈవినింగ్ కూడా ఒక ఎపిసోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.